హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి కొల్లూరి. నేను యూనివర్సల్ హాస్పిటల్స్లో మెడికల్ ఆంకాలజిస్ట్. సో చాలా పేషెంట్స్ ఇన్ ఎనీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువగా మనకి వినిపించే పదం టార్గెటెడ్ థెరపీ. సో వాట్ ఈస్ టార్గెటెడ్ థెరపీ? అది దానికి రొటీన్గా చేసే కీమోథెరపీకి డిఫరెన్స్ ఏంటి అనేది చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో టార్గెటెడ్ థెరపీ చాలా రకాల క్యాన్సర్స్కి పనిచేస్తుందండి. బట్ ప్రతి క్యాన్సర్కి టార్గెట్ వేరేగా ఉంటుందన్నమాట. సో టార్గెటెడ్ థెరపీ యూజువల్గా ఇచ్చే ముందు మనం ఒక టెస్ట్ చేపించి ఆ ట్యూమర్కి తగ్గ టెస్ట్ చేపించి అక్కడ టార్గెటెడ్ థెరపీ ఇవ్వచ్చా లేదా అనేది డిటర్మైన్ అయినాకే ఆప్షన్ పేషెంట్కి ఇస్తాం. సో దీంతో అడ్వాంటేజెస్ ఏంటంటే కీమోథెరపీ మామూలు క్యాన్సర్నే కాకుండా ఫాస్ట్గా ట్యూమర్ ఏ రేట్లో గ్రో అవుతుందో వాటిని కూడా ఎఫెక్ట్ చేయడం చూస్తూ ఉంటాం. దానివల్ల దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అదే టార్గెటెడ్ థెరపీకి అట్లాగా ఓన్లీ ట్యూమర్ వైపుకి ఫోకస్ చేసిన థెరపీని టార్గెటెడ్ థెరపీ అంటారనమాట. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల కీమోథెరపీని మనం ప్రొలాంగ్డ్ టైమ్స్కి ఇవ్వలేము. అంటే ఎస్పెషలీ స్టేజ్ 4 డిసీజ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వేరే టార్గెటెడ్ థెరపీ మనం ప్రొలాంగ్డ్ టైం ఇచ్చి డిసీజ్ని కంట్రోల్ ఎక్కువ టైం పెట్టే స్కోప్ ఇస్తుంది అనమాట. టార్గెటెడ్ థెరపీకి ఉండే డిసడ్వాంటేజెస్ మెయిన్ది ఒకటి, కీమోథెరపీ కంటే యూజువల్గా ఇవి హైయర్ కాస్ట్లో ఉంటాయి. కీమో పనిచేసినంత ఫాస్ట్గా టార్గెటెడ్ థెరపీ పనిచేయదు. అంటే ఎక్కువ రోజులు పనిచేస్తుంది, కానీ టార్గెటెడ్ థెరపీ ఇస్తే కీమో ఇచ్చిన వాళ్ళకంటే మీకు సిమ్టమ్ రిలీఫ్లో టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి మీకు ఎటువంటి క్యాన్సర్ ఉన్నా, ఏ స్టేజ్లో ఉన్నా మెడికల్ ఆంకాలజిస్ట్ చెప్పిన టెస్ట్లు చేయించుకోండి. టార్గెటెడ్ థెరపీ మీకు వర్తిస్తుందా లేదా తెలుసుకోండి.